నాలంటోడు ఒక్కడిని సమాజం యాక్సెప్ట్ చేయట్లేదు. అలాంటిది ఇంకోటి తయారవుతున్నాడు. వాడేవాడు నాకు చూడాలన్నది. కెమెరా తిప్పు, రండి చూద్దాం. బయట అందరూ అడుగుతున్నారా నీ కొడుకు ఏం చేస్తున్నాడని. బీటెక్ అయిపోయిందని చెప్పండి నాన్న. ఏమని చెప్పమంటావురా? అందరూ బీటెక్ 4 ఏళ్ళు చేసి గొప్పోళ్ళు అవుతారు. ఈ నా కొడుకు గొప్పగా 5 ఏళ్ళు చేశాడని చెప్పమంటావా? ఇష్టం లేని చదువు చదివించిన, కష్టంగా ఉండే ఎగ్జామ్స్ రాసి మళ్ళీ ఫెయిల్ అయినా చేత కాదు అని వదిలేయకుండా కష్టపడి చదివి పాస్ అయ్యానని చెప్పండి నాన్న. అలాగే ఇష్టం లేనిదే ఇంత చేయగలిగితే ఇష్టమైంది ఇంకెంత చేయగలను ఆలోచించాను నాన్న. సరే, నెక్స్ట్ ఏంటి? ఆర్జీవీ అవుతాను నాన్న. ఎస్, ఐ వాంట్ బికమ్ ఆర్జీవీ. ఆయనలా డైరెక్టర్ అవ్వాలనుంది, గొప్పగా సినిమాలు తీయాలనుంది. రెండింటికి ఏంటి తేడా? డైరెక్టర్ అవ్వడం నా కల నాన్న, ఆర్జీ అవ్వడం నా ఆశయం. గంటలెక్కిందా నీకు? ఎవడైనా డైరెక్టర్ అవ్వాలనుకుంటే రాజమౌళిలా హిట్లు కొట్టాలనుకుంటాడు, లేదా త్రివిక్రమ్లా డైలాగులు రాయాలనుకుంటాడు. అంతేగాని ఫ్లాపులు తీసే ఆర్జీవీ ఏంట్రా? ఫోకస్ చెయ్యక ఫ్లాపులు కానీ మర్చిపోయారా? ఎవరికి ఏమీ తెలియని రోజుల్లో అందరూ ఆలు నేర్చుకుంటున్నప్పుడే శివ సినిమాతో ఆల్ ఇండియా హిట్ కొట్టి తెలుగు సినిమాని అందరికీ పరిచయం చేశారు. బయట లెక్కలేనంత పోటీ ఉంది, నీకెలా వస్తుంది ఛాన్సు?
ఎదురుగా ఏదో వస్తుందని ఎదురు చూడట్లేదు నాన్న. ఎదురు ఏదో చేద్దామని ప్రయత్నిస్తున్నాను. నీ ప్రశ్న ప్రయోగం అయితే దాని ఫలితాన్ని చెప్పేవాడిని. కానీ ప్రయత్నం కదా, ప్రయత్నించగలనని మాత్రమే చెప్పగలను. సరే, నీ టాలెంట్ నీ రిజల్ట్ని ఇస్తుంది, ఓకే. బట్ నువ్వు ఆర్జీవీలా అంటున్నావు. వాడిని తిట్టనోడు ఎవడూ లేడు కదరా. మనందరికీ ఉన్నది ఉన్నట్టు మాట్లాడడానికి ధైర్యం లేదు. కానీ ఒకడొచ్చి ఉన్నది ఉన్నట్టు అంటే మాత్రం అందరికీ కోపాలు వచ్చేస్తాయి. ఆయనన్న ఒక మాటకి మనం ఇంకో 100 అనేసి అన్నీ మనమే తిట్టేసి అఫీషియల్గా దానికి కాంట్రవర్సీ అని పేరు పెట్టేస్తాం. సరే, ఆయన టాలెంట్ మంచి డైరెక్టరు, కానీ ఎప్పుడూ ఏదో ఒకటి అనేయటం, నలుగురితో నానా మాటలు అనిపించుకోవటం, కాంట్రవర్సీలకే జీవితం అయిపోతుంది కదరా. నిజం డైజెస్ట్ చేసుకునేంత మెచ్యూరిటీ సొసైటీలో చాలామందికి లేదండి, ఇంకా రాలేదు. అందరం అబద్ధాలకే అలవాటు పడిపోయాం. ఇదే ప్రాబ్లం ఇక్కడ. నిజం ఎప్పుడు చేదుగానే ఉంటుంది నాన్న, కషాయంలాగా, కానీ బాగా పనిచేస్తుంది. అదే అబద్ధం ఇంగ్లీష్ డాక్టర్లు ఇచ్చే టానిక్ లాంటిది. ముందు తాగడానికి తీగా ఉన్నా తెలియకుండానే తర్వాత సైడ్ ఎఫెక్ట్స్. అందుకే కాస్త కష్టమైనా ఆయన కషాయమే తాగమంటాడు, నిజమే మాట్లాడతాడు. ఇంట్లో పెళ్ళిడికి వచ్చిన కూతురు ఉంది, అయినా ఫోన్ గురించి సెక్స్ గురించి పబ్లిక్గా మాట్లాడతాడు. అలాంటి ఎదవలా అవుతానంటే ఎలా ఒప్పుకోమంటావురా? ఎదవే, కానీ నిజాయితీతో బ్రతుకుతున్న ఎదవ. మనందరికీ చాలా అనాలనుంటుంది, చాలా చెయ్యాలనుంటుంది, ఇంకా చాలా చెప్పాలనుంటుంది. కానీ ఎవరో ఏదో అంటారని, ఇంకెవరో అది వింటారని మనలో మనమే అనేసుకుంటాం. మాట్లాడాలనుకున్నవి మానేసుకుంటాం, చెయ్యాలనుకున్నవి ఆపేసుకుంటాం. కానీ ఆయన అలా కాదు నాన్న. ఈ ప్రపంచమంతా ఎదురొచ్చి నిలబడిన ఆయన నమ్మిన సిద్ధాంతమే ఆయన వేదాంతం. ఆయన లాజిక్స్ అర్థం కాని వాళ్ళందరూ ఆయనది శాడిజం అంటే, అర్థమైన వాళ్ళందరూ దిస్ ఈజ్ రామోయిజం అంటారు. అండ్ ఐ యామ్ వన్ ఆఫ్ దెమ్. హీస్ మై ఇన్స్పిరేషన్. మూర్ఖత్వంగా ఏది పడితే అది, ఎలా పడితే అలా మాట్లాడతాడు. అలాంటి వాళ్ళని కూడా ఇన్స్పిరేషన్గా తీసుకుంటారా? ఏది పడితే అది కాదు నాన్న. మాట్లాడే ప్రతి మాటకి ఓ లాజిక్ ఉంటుంది. అర్థం చేసుకోగలిగితే అర్థం కానంత లోతుంటుంది. అర్థం అయితే దిస్ ఈజ్ రాము అనిపిస్తుంది నాన్న. ప్రతి సినిమా రిలీజ్ అవగానే ఏదో ఒకటి వార్తల్లోకి ఎక్కాలనుకుంటాడు. ఎప్పుడూ ఏదో ఒక గొడవలోనే ఉంటాడు కదరా. ఆయన ట్వీట్ల గురించి మీరు మాట్లాడేది, ఆయన ట్వీటే సినిమాకి సగం పబ్లిసిటీ నాన్న. ఆయన బాగుంది అంటే ఏముందో చూడడానికి వెళ్తారు. అదే ఆయన బాగాలేదు అంటే ఏం తక్కువైందో తెలుసుకోవడానికి వెళ్తారు. ఈ మధ్య సినిమాలు సరిగా తీయట్లేదు కదరా. సినిమాలు సరిగ్గా తీయడా? వరుసగా 4 సినిమాలు ఫ్లాప్లో ఉన్న కథ చెప్పే ప్రొడ్యూసర్ని కన్విన్స్ చేయగలిగే క్యాపబిలిటీ అయింది. కథలో కంటెంట్ తక్కువ ఉన్న టేకింగ్తో, ఆయన స్టైల్ ఆఫ్ మేకింగ్తో ఆడియన్స్ని 2.5 గంటలు థియేటర్లో కూర్చోబెట్టగలిగే కెపాసిటీ అయింది. రూపాయి ఖర్చు లేకుండా సినిమా తీసి పబ్లిసిటీ చేసి ఆడియన్స్ని థియేటర్కి రప్పించగలిగే క్యాలిబర్ అయింది. హై క్వాలిటీ క్యామ్ లేకుండా, రెమ్యూనరేషన్ తీసుకోకుండా సినిమా తీసి పబ్లిసిటీ చేసి రిలీజ్ చేయడం ఇండస్ట్రీలో ఆయన వల్ల తప్ప ఇంకెవ్వరి వల్ల కాని ప్రయత్నం. 5 రోజుల్లో దొంగల మూట షూట్ చేసి పక్కన పెట్టాడు నాన్న. ఎవరికి లేనంత ధైర్యం, బయోపిక్స్ తీయగలిగే సాహసం, ఎప్పటికప్పుడు కొత్త ప్రయత్నాలు చేస్తూనే ఉంటాడు నాన్న. వీ కెన్ ప్రౌడ్లీ కాల్ హిమ్ ది సైంటిస్ట్ ఆఫ్ సినిమా. అయినా డైరెక్టర్ అంటే హిట్లు కొట్టడమో, కలెక్షన్లు రాబట్టడమో మాత్రమే కాదు నాన్న, సినిమా స్థాయిని పెంచడం. ఆ పని ఆయన 25 ఏళ్ల క్రితమే శివ సినిమాతో చేసేశాడు. ఒకటి చెప్పు నాకు, ఎంతోమంది సక్సెస్ఫుల్ డైరెక్టర్స్ ఉండగా నీకు ఆర్జీవే నచ్చడానికి కారణం ఏంటి? స్పెషల్ రీజన్ ఏమైనా ఉందా? సింపుల్ నాన్న, ఆయనలానే ఉంటాడు. అనాలనుకున్నదే అంటాడు. మనందరం బ్రతకాలనుకున్నది ఒకటి, బ్రతుకుతున్నది ఇంకొకటి. ఒక పరిస్థితి ఎదురైతే మనం మహా అయితే 1-2 రకాలుగా ఆలోచిస్తాం. అది ఆయనైతే ఎవరికీ తెలియని ఒక కొత్త కోణంలో చూస్తాడు, కొత్త రకంగా ఆలోచిస్తాడు. అది అర్థం కాక మనం కన్ఫ్యూజ్ అవుతాం, అర్థం చేసుకోలేక కాంట్రవర్సీ అంటాం. అదే ఆయన ఆలోచనకి మిగతా ప్రపంచానికి ఉన్న తేడా. సరేరా, ఓకే. మరి నీ దగ్గర కథ ఏదైనా ఉందా? రోల్ కెమెరా, తారక్ ప్రొడక్షన్స్,
ప్రొడక్షన్ 4 యాక్షన్. యాక్షన్. నాన్న నేను ఆర్జీవి అవుతా. షాట్ ఓకే, కట్ ఇట్.